మాటలతోనే మన రియాలిటీని మార్చేయొచ్చంటే ఎలా ఉంటుంది? బైబిల్లో ఒకే ఒక్క వాక్యం మనకు ఆ శక్తిని ఇస్తుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? ఈరోజు మనం ఆ వాక్యం వెనుకున్న అసలు సంగతేంటో చూద్దాం. దాని అసలైన అర్థమేంటి, ఒకవేళ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది అన్నీ తెలుసుకుందాం. ఇదేనండి ఆ వాక్యం. మన చర్చకంతటికీ ఇదే మూలం. మరణమును జీవమును నాలుక వశము. వినడానికే ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. అసలీ మాటల శక్తి మన జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేయగలదు? మనం పలికే ప్రతి మాట మన భవిష్యత్తును రాసేస్తుందా? ఓసారి లోతుగా చూద్దాం. సరే, ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మన మాటలకు నిజంగానే వస్తువులని, పరిస్థితులని సృష్టించే శక్తి ఉందా? అంటే మనం ధనవంతులం అని చెప్పుకుంటే డబ్బులొచ్చేస్తాయా? లేకపోతే ఈ వాక్యానికి మనకు తెలియని ఇంకేదైనా లోతైన అర్థముందా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం. రైట్. ముందుగా చాలామంది ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇది ఒక పెద్ద శక్తివంతమైన బోధనకు ఎలా పునాది వేసిందో చూద్దాం. ఈ బోధన వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే, మన మాటలకు మన రియాలిటీని తయారు చేసే శక్తి ఉందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే, మనం ఏది మాట్లాడితే అదే మన ప్రపంచమవుతుంది. వింటుంటే చాలా బాగుంది కదా. మరి నిజంగా ఆచరణలో ఇదెలా పనిచేస్తుంది? సో ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ పరిస్థితి అనారోగ్యం అనుకోండి. అప్పుడు దానికి వ్యతిరేకంగా మీరు ప్రకటించాలి. ఉదాహరణకు, నాకు జ్వరం వచ్చింది అని ఒప్పుకోకూడదు. దానికి బదులు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రకటించాలి. గమనించండి, ఇవి దేవుడిని అడగటం కాదు, ఒక అధికారం తీసుకుని ప్రకటనలు చేయటమన్నమాట. సరే, ఈ బోధనను కాసేపు పక్కన పెడదాం. అసలు ఆ వాక్యం రాసినప్పుడు, ఆ సందర్భంలో దాని అసలైన అర్థమేంటో చూద్దాం. దీనికోసం మనం ఒక చిన్న లిటరరీ డివైస్ గురించి తెలుసుకోవాలి. ఈ వాక్యం అసలు అర్థాన్ని పట్టుకోవడానికి మెరిజం అనే ఒక సాహిత్య పద్ధతి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఏంటి ఈ మెరిజం అంటే? ఒక పూర్తి విషయాన్ని చెప్పడానికి దానికి సంబంధించిన రెండు పూర్తి వ్యతిరేకమైన పదాల్ని వాడటం. ఇక్కడ మరణం, జీవం అనేవి మాటల యొక్క పూర్తి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నమాట. అంటే మంచి, చెడు రెండింటిని. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను, మీకే అర్థమవుతుంది. మనం పైనుంచి కింద వరకు వెతికాను అంటాం కదా. అంటే నిజంగా పైకి, కిందకి అని కాదు, అన్ని చోట్లా వెతికాను అని అర్థం. అలాగే మరణమును, జీవమును అనేవి కూడా మాటలకుండే పూర్తి ప్రభావాన్ని, అంటే వాటి మంచి చెడులన్నింటినీ సూచిస్తున్నాయంతే. సో ఇప్పుడు మన ముందు రెండు వేర్వేరు వ్యాఖ్యానాలున్నాయి. ఒకటేమో మాటలకు అతీంద్రియ శక్తి ఉంది, అవి మన భౌతిక వాస్తవికతను మార్చేస్తాయి అంటుంది. ఇక రెండోదేమో లేదు, మాటలకు సామాజిక, నైతిక ప్రభావం ఉంటుంది, అవి సంబంధాలను నిలబెట్టగలవు లేదా నాశనం చేయగలవు అని చెప్తుంది. అయితే ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ వ్యాఖ్యానం బైబిల్లోని మిగతా బోధనలతో సరిపోతుందా? ఏ వాక్యాన్నైనా మిగతా లేఖనాలతో కలిపి చూడటం చాలా ముఖ్యం కదా. సో అదేంతో చూద్దాం. ఈ మాటలతో వాస్తవికతను మార్చడం అనే ఆలోచనలో 4 పెద్ద సమస్యలు కనిపిస్తాయి. 1. ఇది విశ్వాసాన్ని దేవుడిపై నమ్మకంగా కాకుండా దేవుడినే కంట్రోల్ చేసే ఒక పవర్లా చూపిస్తుంది. 2. కష్టపడి పనిచేయడం లాంటి ఇతర బైబిల్ సూత్రాలను ఇది పట్టించుకోదు. 3. సృష్టించడం అనేది దేవునికి మాత్రమే ఉన్న శక్తి, కానీ ఈ బోధన ఆ శక్తిని మనుషులకు ఆపాదిస్తుంది. ఇక 4. బైబిల్లో మనం చూసే ప్రార్థన పద్ధతులకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇదిగో, ఇందాక మనం చెప్పుకున్న పాజిటివ్ కన్ఫెషన్ అంటే ఇదే. ఇక్కడ వ్యక్తి తన స్వస్థత కోసం అడగట్లేదు, ఒక డిక్లరేషన్ లాగా దాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. కాని దీనికి పూర్తి ఆపోజిట్లో యేసు ప్రార్థన చూడండి. ఆయన తన మాటలతో పరిస్థితిని మార్చేయాలని అనుకోలేదు. దానికి బదులుగా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అని దేవునికి తనను తాను పూర్తిగా అప్పగించుకున్నారు. ఈ రెండు పద్ధతులకు మధ్య ఎంత తేడా ఉందో చూశారా? సరే, ఒకే ఒక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నిజ జీవితంలో ఎలాంటి నష్టం జరుగుతుంది? ఎందుకంటే సిద్ధాంతాలు అనేవి కేవలం పుస్తకాల్లో ఉండేవి కావు, అవి మన జీవితాలను చాలా లోతుగా ప్రభావితం చేస్తాయి. ఈ వ్యాఖ్యానమే ప్రాస్పెరిటీ గాస్పెల్
అనే ఒక పెద్ద వేదాంతానికి మూలస్తంభం లాంటిది. ఈ బోధన ఏం చెప్తుందంటే, దేవుడు తన పిల్లలందరూ ఆరోగ్యంగా, ధనవంతులుగా ఉండాలనే కోరుకుంటాడట. మరి ఎవరైనా పేదరికంలో గాని, అనారోగ్యంతో గాని ఉంటే అది వాళ్ల విశ్వాస లోపమే అని అంటుంది. ఈ క్రమాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న తప్పుడు వ్యాఖ్యానం చివరికి ఎంత పెద్ద మానసిక, ఆధ్యాత్మిక నష్టానికి దారితీస్తుందో. మనం కోరుకున్నది జరగనప్పుడు ఆ బోధన ఏం చేస్తుందంటే, తప్పు నీ విశ్వాసంలోనే ఉంది, నీలోనే లోపముంది అని నిందిస్తుంది. ఇది ఎంత పెద్ద మానసిక భారమో కదా. అయితే మరి మాటలకు రియాలిటీని మార్చే అతీంద్రియ శక్తి లేకపోతే సామెతల గ్రంథం చెబుతున్న ఆ నిజమైన శక్తి ఏంటి? సరైన కోణమేంటో ఇప్పుడు చూద్దాం. బైబిల్ ఎక్కడా మాటల శక్తిని సృష్టితో పోల్చలేదు. దానికి బదులుగా మాటల ప్రభావాన్ని నొక్కి చెప్తుంది. అంటే అవి ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తుంది. దీనికి యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. చూద్దాం. ఒక చిన్న చుక్కాని జస్ట్ ఈ ఒక్క మాటతో మనలో ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. ఒక చిన్న వస్తువు ఎంత పవర్ఫుల్ కాగలదు అని. ఒక పెద్ద ఓడను నడిపిస్తుంది. చూసారా? యాకోబు 3వ అధ్యాయంలోని ఈ పోలిక చాలా పవర్ఫుల్. నాలుక మన శరీరంలో చిన్న అవయవమే అయినా దాని ప్రభావం ఎంత పెద్దదో చెప్తుంది. మాటలు కొత్తవాటిని సృష్టించకపోవచ్చు, కాని మన జీవిత గమనాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్దేశిస్తాయి. వేదాంత పండితుడైన బ్రూస్ వాల్కే దీని చాలా చక్కగా చెప్పారు. జీవమిచ్చు నాలుక సమాజాన్ని సృష్టిస్తుంది, దాని యజమానికి సమృద్ధి అయిన జీవాన్నిస్తుంది. అంటే మాటల నిజమైన శక్తి మన పరిస్థితుల్ని మార్చడంలో లేదు, బంధాలను కట్టడంలో, ఇతరులకు జీవాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో ఉంది. కాబట్టి చివరగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన మాటల అసలైన శక్తి అతీంద్రియ సృష్టిలో కాదని, మన చుట్టూ ఉన్నవాళ్లమీద మనం చూపే ప్రభావంలోనే ఉందని మనకు అర్థమైంది. మరి మన నాలుకతో మనం జీవాన్ని పంచుతున్నామా, లేక మరణాన్ని పంచుతున్నామా? మన మాటలు కడుతున్నాయా, కూలుస్తున్నాయా?